అన్నా ఎంగడచలనా ఇంకేం రావాలండి ఇంకేం రావాలన్నా మీరు మాట్లాడండి సార్. నమస్కారాలు. ఈరోజు మనకి మా ఒడ్డెర సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 92 జీవో నుంచి 120 జీవోకి మా యొక్క సమస్యలు మార్చి మాకు కొంత మేలు జరిగే అవకాశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికి చిన్న ప్రెస్ మీట్ లాంటివి పెట్టి మా కమ్యూనిటీకి అట్లా ప్రజలందరూ తెలియజేయడానికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చేస్తాము. విషయం ఏంటంటే 2024 ఎలక్షన్ ముందు ఇంకా మన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, యువకళ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రజల్లో తిరుగుతూ సభల్లో తిరుగుతూ ఒడ్డెర సామాజిక వర్గానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మీరు చాలా వెనకబడి ఉన్నారు. మీ అందరూ కూడా మా గవర్నమెంట్ వస్తే మీకు కావాల్సిన మీకు ఏమైతే హామీలు ఇస్తున్నామో ఆ హామీలని చేస్తాం, మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో మాట చెప్పినారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన తర్వాతనే మాకు మైనింగ్లో మేము కోరుకుంటున్న కోరిక, మైనింగ్లో మాకు భాగస్వామ్యం కలిగించాలి, మమ్మల్ని మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి ఈ క్వారీలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 92 జీవో ఇచ్చి దాన్ని ఒడ్డెర్లకు క్వారీలకి దానికి సంబంధించి 33%, తర్వాత 50% శానిటరీ సబ్సిడీతో ఈ కార్యక్రమం అమలు చేశారు. అయితే 92 జీవో ఇచ్చినప్పుడు 2 గంటలనే ఉన్నాయి దాంట్లో. దానివల్ల మా సామాజిక వర్గానికి పెద్ద ఉపయోగం లేదని మేము మా సమావేశంలో మా వాళ్ళందరూ చెప్పారు. దీనివల్ల మనకి సక్రమైన అవకాశం లేదు, మనకి ఇచ్చేది వారి కంకర మట్టి ఈ 2 ఇచ్చిన మాత్రమే మనం ముందుకెళ్ళామని చెప్పి అందరూ మా వాళ్ళంతా మాట్లాడారు. దీన్ని మేము మా చైర్మన్ గారు, డైరెక్టర్లు, మా అన్న చూసామన్న వీళ్ళందరూ కలిసి విజయవాడలో బీసీ భవన్లో చైర్మన్ అధ్యక్షులను సమావేశం చేసి అక్కడ నిర్ణయం తీసుకున్నాం. ఒక విధంగా పాస్ చేస్తాం. ఏం చేసామంటే మేమందరం కూడా ఈరోజు మాకు అడిగిన వెంటనే మాకు 92 జీవో ఇచ్చారు, దానికి సక్రమంగా మా న్యాయం జరగట్లేదు, దాన్ని సవరించి ఎక్కువ గణనలు ఇవ్వమని చెప్పి మేము రిజర్వేషన్ పాస్ చేసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా మా మనవిని ఆయన మేము దానికి స్పందించి మేము వెంటనే దాన్ని 120 జీవోగా మార్చి ఆ జీవోని ఈరోజు ఇంప్రూవ్ చేశారు. ఆ జీవో ఇంప్రూవ్ చేసిన వచ్చి మాకు ఉపయోగం ఈరోజు 14 మినరలు వచ్చాయి. 14 రకాలైన క్వారీల్లో 14 రకాలైన అన్నీ కూడా మనం చేసుకోవడానికి కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుంది. గత జీవో ఇచ్చింది 120 జీవో. ఈ జీవోలో 14 రకాలైనవి ఉన్నాయి. అవి కూడా జీవో ఇచ్చున్నాం, మీరు ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు ఇదివరకు అయితే 6 నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకున్నాడు క్వారీకి. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత 45 రోజులకి 40 రోజులు అవుతాయని మళ్ళీ కూడా అందరూ అంటే గతంలో ఏంటి 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి టెండర్లు పిలిచేవాళ్ళు, కూడా సభ్యులు అప్లికేషన్ పెట్టుకునేవాళ్ళు. అట్లా కాకుండా ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ జీవోలో వచ్చిన దాని ప్రకారం ఎవరైనా సరే మనం ఒడ్డెర సహకార సంఘాలు కూడా 10 రోజులు ఒకసారి 40 రోజులు ఒకసారి మనం దరఖాస్తు చేసుకోవాలి. ఈ జిల్లాలో ఉండే అందరూ ఒడ్డెర్లందరూ కూడా 25 మందితో సహకార సంఘాలు చేసుకోవాలని కూడా జీవోలో ఉంది. దాన్ని కూడా మార్చుకున్నాం. 25 మంది అంటే కష్టంగా ఉంది. ఒక గతంలో ఉన్న 12 మంది ఇప్పుడు కూడా 12 మంది చేయించడంతో ముఖ్యమంత్రి తీసుకెళ్ళాము. ఆయన దానిగా స్పందించింది. ఆ టేబుల్ మీద ఆ ఫైల్ ఉంది. వెంటనే అది కూడా మనకు వస్తుంది. వారి 92 జీవో ఇచ్చి కూడా మళ్ళీ అడిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మాకు 126 జీవోని ఇంప్రూవ్ చేసి దాన్ని అందరూ కూడా అవకాశం కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా ఒడ్డెర సామాజిక వర్గం తరఫున మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గతంలో మాకు ఇప్పుడు ఆదరణ 3 పడుతుంది గవర్నమెంట్. ఆదరణ 3లో పోయినసారి ఆదరణలో మాకు చిన్న గడ్డపాలు పాటలు చుట్టూ ఇచ్చారు.
అట్లా కాకుండా ఈసారి మాకు ఆధార్ 3లో కనీసం 5 లక్షల రూపాయలు ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారం మిషనరీ 5 లక్షలు ఇంచుమించు ఆ రేంజ్లో మాకు కావాల్సిన వస్తువులు ఈసారి 10% ఆ రోజు 10% డీడీ తీసాం. ఇప్పుడు కూడా ఆ డీడీ 90% సబ్సిడీతో మాకు చేయాలని కూడా ఈ దీపాన్ని కూడా మేము రిజర్వేషన్ తీసుకెళ్తున్నాం. అది కూడా ఇదైతే వస్తువులు తొందరగా వస్తుంది. సెప్టెంబర్ చెప్పారు ఈ 3 కూడా ఆధార్ 3లో కూడా మాకు ఎక్కువ అవకాశం ఇచ్చి మన మంచి మిషనరీ ఇచ్చేదానికి సహాయం చేయాల్సిందిగా కోరినాం. ఆంధ్రప్రదేశ్లో మేము చాలా ఎక్కువ జనాభా ఉన్నాం. మేము సుమారు ఒక 3-4% ఉన్నాం. కానీ మాకు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇలాగే స్థానిక సంస్థల్లో కూడా మాకు అలాగా రాలా, మాకు లేవు. ఈరోజు మేము ఎక్కడ లేవు. మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే జనాభా ప్రాతిపదికన రాజకీయాలకు కానీ ఉద్యోగాలకు కానీ అన్ని విధాలు కూడా మాకు జనాభా ప్రాతిపదికంగా మాకు రిజర్వేషన్ కల్పిస్తూ మమ్మల్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పొందాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో లోన్స్ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా, ఈసారి ఇంకా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బీసీ కార్పొరేషన్ లోన్లు అన్ని కార్పొరేషన్ నుంచే అయిపోయింది. ఈసారి కూడా మళ్ళీ అడుగుతున్నాం మేము, మాకు బ్యాంకు లింకేజ్ కాకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారా రుణ సహాయం చేయాలనేది మరి డిమాండ్గా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అది కూడా మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో మరి తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అందరం కలిసి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన ఈ క్వారీలు దీనికి సంబంధించి చాలామందికి ఉపయోగపడే ఒక రకరకాలు ఉన్నాయి. ఎక్కడైతే మట్టి కంకరాలు ఉన్నాయి, ఇంకొక దగ్గర సున్నపాలు ఉన్నాయి, ఇంకొక దగ్గర కలిసి రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా అదేవిధంగా అందరికీ గుర్తించేటప్పుడు ఎక్కడ ఏ అవకాశం ఉందో అక్కడ అవకాశం ఉపయోగించడానికి మాత్రం ఈ ప్రభుత్వం మాకు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించినందుకు మా నెల్లూరు జిల్లా ఒడ్డుల సహకార సంఘం తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర వడ్డీర కార్పొరేషన్ డైరెక్టర్. మనం 2024లో చంద్రబాబు నాయుడు చెప్పిన పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ప్రతి ఊరు ప్రతి జిల్లా తిరిగినప్పుడు కూడా మా స్థితిగతులంతా ఆయన కనుక్కొని మేము చాలా ఎనబడిపోయినాం. వడ్డీల కన్నా చాలా ఎనబడిపోయినాం. ఇంకా కొన్ని జాతులు కూడా ఎనబడిపోయినాయి. ఈ జాతులంతా కూడా కానీ ఆయన కనుక్కొని వెనకబడ్డ వాళ్ళకి మంచి చేయాలని చెప్పిన తపంతో ఆయన మాకు 92 జీవో మా వడ్డీల కోరీలు హక్కు ఎప్పుడైతే మా పెద్దల కానించి కూడా మేము గట్టి పని చేసేవాళ్ళం, కోరీలు వాళ్ళ నుంచి మాకు సాంప్రదాయం ప్రకారం ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని మా కోరీల్లో 33% రిజర్వేషన్ కల్పించి మాకు 92 జీవో వచ్చారు. ఆ జీవోని మేము మాకు చాలా తృప్తిగా ఉంటుంది. మేము సార్ తీసుకుని మళ్ళీ చేసుకున్నాం. 1-2 నిమిషాలు ఒకసారి ఇప్పుడు ఇవ్వాలి మా ఆ జీవో చాలా మంది బాగా మళ్ళీ మేము సార్ పెట్టుకోం. మా మళ్ళీలా సార్ మేము డైరెక్ట్లో మొత్తం మళ్ళీ మేము విజయవాడలో మీటింగ్ చేసి మళ్ళీ మేము తీర్మానం చేసి మళ్ళీ పెట్టాము. జీవో పెడితే ఆ జీవోని మళ్ళీ ఇవ్వాలా ఆయన ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మంచి వాటిలో చర్చించి ఆ జీవోని మళ్ళీ 126 జీవోని పాస్ చేసి మాకు ఇంకా కొన్ని విషయాలు వచ్చేట్టుగా అన్నీ కూడా గుర్తు చేశాడు. పోతే ఇవాళ రాజకీయంలో మేము లేవు. ఇవాళ మా పొలం 3-4 ఉన్నాం. మేము ఎక్కడ మా వడ్డీపాలెం అంటే ఎక్కడ మీద 1000 ఓట్లు 5 ఓట్లు తక్కువలేము. మేము ఎక్కడైనా వడ్డీపాలెం ఉంటేనే వడ్డీపాలెం పేర్లు పోతాయి. అట్లాంటిది రాష్ట్రంలో వడ్డీపాలెం అనేవాళ్ళు వడ్డీవాళ్ళు అనేవాళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా మా వాణి అసెంబ్లీలో వినిపించే కూడా లేవు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మాకు కూడా రాజకీయ భిక్ష పెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మీ ద్వారా కూడా మీరు రాష్ట్రానికి తెలియజేసే ఎవరు స్థితిగతులు కానీ మంచి కానీ మీ ద్వారా కూడా ప్రపంచానికి తెలియజేస్తారు. మీ ద్వారా కూడా మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబు గారికి అందరికి మంత్రులకి అందరికి కూడా తెలియజేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలామంది మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా కమిటీ తరఫున నెల్లూరు జిల్లా తరఫున ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పి మళ్ళీ చెప్తాం, నా టైం తక్కువ ఉంటుంది. నేను వడ్డేరా జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు టీడీపీ వచ్చిన తర్వాత వడ్డేర్లకు స్వేచ్ఛ వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన యువనేత లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి పెట్టినప్పుడు మెగా డిఎస్లో 1800 టీచర్ పోస్టులు వచ్చింది మా వడ్డేర్లకేను.
ఏంటంటే దీనికి మాకు చాలా అర్చనీయంగా ఉంది. ఎందుకంటే మేము చాలా వెనకబడి మా పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక వెనకబడి ఉన్నారు. సారు మన లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పినట్టు మేము మెగా డిఎస్సి పెడతామన్నారు. అట్లాగే సార్ ఫస్ట్ రాగానే మెగా డిఎస్సి తెచ్చారు. 1800 ఉద్యోగాలు మాకు వచ్చాయి. ఇప్పుడు అట్లాగే రెండోసారి కూడా ఏంటంటే మాకు క్వారీలు ఇస్తానని అప్పుడు చెప్పున్నారు. ఆ క్వారీలో భాగంగా 92 జీవో ప్రకారం మాకు క్వారీలు చేశారు. కానీ అది మాకు సరిపోదు. ఎందుకంటే 1, 2, 3 క్వారీలు ఇవ్వడం వల్ల మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాము. అవి మాకు సరిపోవు అని మా పెద్దల ద్వారా మేము పంపడం జరిగింది. ఈరోజు మళ్ళా మాకు దాన్ని మార్చి 126 జీవోలో కొన్ని 14 యూనిట్లను మాకు మళ్ళీ కొత్తగా ఇచ్చారు. ఇదంతా ఏంటంటే మాకు టీడీపీ వల్ల వచ్చిన ఆదాయం అని అనుకోవాలి. ఈరోజు మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రుణపడి ఉంటాము. అని ఇంతకు ముందు కూడా మాకు ఆదరణ స్కీమ్ కింద పనిముట్లు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వాన్ని కుట్టిపరిచేసింది. ఈరోజు మళ్ళీ ఆదరణ స్కీమ్ పెట్టి మాకు ఏంటంటే మేము చాలా వెనకబడిపోయిన ఉండడం వల్ల ఏదైనా మేము పనిముట్లు కొనుక్కొని మేము ఏదైనా వర్కులు చేసుకోవడానికి అవ్వదు. అదే ఆదరణ స్కీమ్ అనుకోండి, దాంట్లో మాకు పనిముట్లు ఫ్రీగా రావడం వల్ల ఏంటంటే మాలో వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్తారు. అట్లాంటిది కుంటుబడి ఉండింది. ఇప్పుడు అది కూడా మాకు కావాలని మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని మీ ఇది ద్వారా. తర్వాత వచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కార్పొరేషన్లో మాకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. అవి గత ప్రభుత్వం అసలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, మా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. కాబట్టి ఒక అడుగు ముందుకేసి మాకు అవి కూడా కొంచెం కల్పిస్తే ఏంటంటే మేము మా ఎదుగుదలకి మీరు ఇంకా దోహదపడినట్టు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మా వడ్డేర్లు వెనకబడి ఉన్నారు. కాబట్టి మీరు చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. ఇంకొక అడుగు ముందుకేసి మాకు ఇంకా కొన్ని స్పెషాలిటీస్ కల్పించాలని కోరుకుంటూ సభాముఖంగా నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు గుంజి సుధాకర్. నేను నెల్లూరు జిల్లా వడ్డీ సేవాదళ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత 44 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక పోరాటం చేసినటువంటి మా వడ్డర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు గెలిచినామని చెప్పేసి సంతోషకరమైనటువంటి ఒక అభినందనలు తెలుపుతున్నాం. 92 జీవోని ఇచ్చిన వెంటనే ఒక నెల కాలంలోనే మా వడ్డర్ల యొక్క అర్జీల మేరకు కోరిక మేరకు తెలుగుదేశం గవర్నమెంట్ని ఉమ్మడి గవర్నమెంట్ని కోరిన వెంటనే వారు స్పందించి 126 జీవోని రిలీజ్ చేసి వడ్డర్లకు 14 మినరల్స్ని యాక్టివేట్ చేసే విధంగా మాకు ప్రయత్నం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా పాదయాత్రలో మన యువనేత లోకేష్ బాబు గారు వడ్డర్లకు ఇచ్చిన హామీను మొట్టమొదటిసారిగా ఈరోజు నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా వడ్డర్లు వెనకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనకబడి ఉన్నారు. వీటిల్ని కూడా ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి మేము ఎన్నో సంవత్సరాలుగా తీసుకోపోతా ఉన్నాం. గత 44 సంవత్సరాలుగా మా వడ్డర్లకు సంబంధించి ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మా పేద వడ్డర కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి పత్రికా మూలకంగా, మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కోరడమైంది. సార్, మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. అందువల్ల పోటీ చేసి నెగ్గాలంటే మా వల్ల కాదు. ఇటీవల డిఎన్టీలో మన గవర్నమెంట్ చేర్చింది. డిఎన్టీలో కూడా బలపడినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక 10% డిఎన్టీలకి కేటాయించాలని చెప్పేసి ఇంతకుముందు మన కమిషన్ని కలవడం జరిగింది. దీన్ని కూడా మాకు రెక్టిఫై చేసి విద్యపరంగా, రాజకీయ పరంగా మాకు 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. పెద్దలు మన రాష్ట్ర చైర్మన్ మన మల్లెల ఈశ్వర్ గారు, వడ్డే వెంకట గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు, మా డైరెక్టర్లు, మా ఒంటరి సంఘ నాయకులు, కుల సంఘాల పెద్దలు అందరూ కలిసి మోకమ్మడిగా ప్రయత్నం చేసిన కేవలం ఒక్క నెలలోనే జీవోని మార్చిన ఘనత ఒక్క నెలలోనే జీవోని మార్చి మాకు వెంటనే రిలీజ్ చేసినటువంటి ఘనత మాకు దక్కింది. మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే 25 మందితో
మన క్వారీల్ని మూవ్ చేయాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో 25 మంది ఎత్తుకోవాలంటే 4-5 మండలాలు చూసుకోవాల్సిన పరిస్థితి. దాన్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఇది తప్పుడు దారిలో పోకుండా పెద్దల చేతిలోకి అధికార నాయకుల చేతులు పోకుండా కేవలం ఒడ్డర్ల చేతుల్లోనే ఒడ్డర్లు బాగుపడే పేద ఒడ్డర్లు బాగుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుల పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్ష్మి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యేకంగా చూసి ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే మన కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో ఒడ్డరి సోదరులు నారా లోకేష్ గారిని కలిసి విన్నవించుకున్నారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు క్వారీలో 33% వాటాను ఒడ్డర్లకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 126 జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు గారి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. థ్యాంక్ యూ.